సంవత్సరాల తరబడి చెన్నైలోనే పరిచర్య చేస్తున్నాను. ఈ దినాల్లో నేను అక్కడ కూడా చూస్తున్నాను. నులివెచ్చని స్థితి, బెగసకపోయిన స్థితి. ఎన్ని వర్తమానాలు విన్నారు, ఎన్ని అద్భుతాలు చూశారు, ఎన్ని కార్యాలు జరిగాయో. ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క ముఖం చూస్తే వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలన్నీ కనపడుతుంటాయి నాకు. కానీ ఒక్క మాట గుర్తుండటం లేదు వాళ్ళకి చెబితే కానీ ఎవరికి. ఇది అంచె దినాల్లో సాతాను చేసిన ప్రయోగం. మనుషుడిని భక్తి లేకుండా చేయడు, చర్చికి రాకుండా చేయడు, బైబిల్ చదవకుండా చేయడు, ప్రార్థన చేయకుండా చేయలేడు. బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, చర్చికి వెళ్ళు, నేను చెప్పినట్టు నువ్వు. ఎవరు చెప్పినట్టు? నా ఇష్టం చెయ్యి. సాతాను ఇష్టమే చేస్తున్నారు. రహస్యంగా ఒక బ్రతుకు, బహిరంగంగా ఒక బ్రతుకున్నాడు క్రైస్తవుడు కాదండి. ఇంట్లో ఒకలాగా, చర్చిలో ఒకలాగా ఉన్నాడు క్రైస్తవుడు కాదు. మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు మరోలాగా ప్రవర్తించేవాడు విశ్వాసి కాదు. దేవునికి ఇష్టడుగా ఉండాలి. నన్ను దేవుడు చూస్తున్నాడు, నాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నన్ను మనుషులు లెక్క చేశారో లేదో నాకు అవసరం లేదు. మనుషులు మెచ్చుకున్నా చీదరించుకున్నా నేను ఆయన కొరకే జీవిస్తానని ఆనాటి రోషం కలిగిన దైవజనులు, మిషనరీలు చెప్పేవారండి. ఈ రోజున అది కనపడుతుల్లా. మనుష్యుల మెప్పులు కావాలి, గొప్పలు కావాలి. మనుషులు ఏమనుకుంటారో అని భయం. మనుషులు ఏమనుకుంటారో. ఒక అబ్బాయి చక్కగా రక్షించబడ్డాడు, మంచిగా బాప్తీసం పొందాడు, చక్క మీటింగ్కి వస్తున్నాడు, తాగుడు నుంచి విడిపించబడ్డాడు. సడన్గా తాగడం మొదలుపెట్టాడు, మీటింగ్ రావడం మానేశాడు. ఏంటి ఏమైంది నీకు? మంచిగా విశ్వాసంలో ముందుకెళ్తున్నావు, ఏమైంది అంటే మా మేనేజర్తో క్యాంప్కి వెళ్ళానన్నా. ఎందుకు వెళ్ళావు? మేనేజరు తనతో పాటు నాకు ఫ్లైట్లో టికెట్ బుక్ చేసి రమ్మన్నాడన్నా. వెళ్ళకపోతే ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని వెళ్ళానన్నా. ఆ క్యాంపులోనేమో ఆయన అక్కడ బ్రాందీలు విస్కీలు తాగుతుంటే నన్ను కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాడన్నా. తీసుకోయా అన్నాడన్నా. తాకపోతే ఏమన్నా అనుకుంటాడేమో, ఆయన బాధ పెడతావు ఎందుకులే అని. ఎంత జాలో మేనేజర్ గారు బాధపడకూడదు, ఆయన ఏమనుకోకూడదు. అరే పిచ్చోళ్ళే ఉన్నావే నువ్వు. నీకు ప్రాణం ఇచ్చినా, నేను రక్తం ఇచ్చుకున్నా, నిన్ను పాపం నుంచి విడిపించినా ప్రభు ఏమనుకుంటాడో అన్న ఆలోచన కూడా రాలేదా నీకు? మేనేజర్ ఏమనుకుంటాడో అనే ఆలోచన వచ్చింది. కానీ నన్ను ఇంత ప్రేమించి నన్ను రక్షించిన ప్రభువు మళ్ళీ నేను దేవుణ్ణి నిర్లక్ష్య పెడితే, మళ్ళీ కక్కిన దాన్ని తాగితే నా ప్రభు ఎంత బాధపడతాడో అన్న ఆలోచనే రాలేదయ్యా నీకు. రాలేదు, కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయావు. ఏ స్థాయి నుండి ఏ స్థాయికి నిన్ను తెచ్చాడో మర్చిపోయావు. వాడు వీడిచ్చే టిప్స్ కనపడుతున్నాయి, ఆ డబ్బులు కనపడుతున్నాయి, ఆ మెప్పులు కనపడుతున్నాయి. ప్రభువుని ఎంత బాధ పెట్టడానికైనా సిద్ధమైపోతున్నావు. పేతురు లాంటోడే. నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా? అవును ఉన్నాను అంటే ఏం పోయిందంట? నీ బాధ ఏంటి? నేను వేస్తాడు ఉన్నా, నీకేంటి అడగొచ్చు కదా. అంతకుముందే ప్రగల్భాలు పలికాడు. వీళ్ళందరూ కాదన్నా సరే నేను నిన్ను కాదన్నను. ఎవరిని పట్టుకుంటాడో చూసారా సాతాను? ఇంకా చాలామంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళని శోధించవచ్చు కదా. పేతురుని ఎందుకు పట్టుకున్నాడు? దేవుడికి అతని పట్ల చాలా ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు అతన్ని కోరుకున్నాడు, ప్రభు అతన్ని ఏర్పరచుకున్నాడు, పరిశుద్ధాత్ముడు అతన్ని వాడుకుంటున్నాడు. నీవు నిజమైన క్రీస్తువి అని చెప్పగలిగిన వాడు పేతురు ఒక్కడే. అలాంటి వాడే నీతో చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నవాడిని సాతాను బెదిరించినప్పుడు అందరూ ఏమనుకుంటారో, ఏమన్నా శిక్ష వస్తుందేమో అని బొంకాడు. పేతురన్న 3 సార్లు బొంకాడు. మనం 33,000 సార్లు బొంకుంటాం ఈ పాటికి. ఎన్నిసార్లు బొంకుంటావు చూడు, జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే అది అటనా? ఎంతకాలం ఆ భక్తి ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. దేవుడికి ఇష్టడుగా ఉండు, దేవుడికి ఇష్టడుగా ఉండు. దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. పాపము లేకుండా ఉండటం కాదు దేవుడికి ఇష్టమంటే. నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు నిన్ను అసహించుకుంటాడు, కానీ నీ తప్పు ఒప్పుకున్నప్పుడు నిన్ను కడిగి మళ్ళీ తన హక్కును చేర్చుకుంటాడు. దావీదు చేసినంత హీనమైన అన్ని మేలును పొందినవాడు, అంతగా హెచ్చించబడినవాడు అంత నీచ స్థితికి దిగజారాడన్నది అసలు ఊహించలేమండి. పరస్త్రీతో వ్యభిచరించడం, మళ్ళీ దాన్ని కప్పడానికి అతన్ని చంపడం, మళ్ళీ దాన్ని దాచుకోవడానికి ప్రయత్నించడం, ప్రవక్త వచ్చి హెచ్చరించే వరకు
వేషధారిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడి హెచ్చరిక వచ్చిందో, నేనే పాపం చేశాను, ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దొర్లాడు, ఏడ్చాడు, మొరపెట్టాడు, కడిగయ్యా నన్ను, క్షమించయ్యా నన్ను, రక్షణానందం కలుగుచేయి, నీ సన్నిధిలో నుంచి తోసేయకు, నీ పరిశుద్ధాత్మను తీసేయకు. 51వ కీర్తనలో ఆయన చేసిన ప్రార్థన స్పష్టంగా కనపడుతుంది. మొర్రపెట్టినప్పుడు ప్రభు అతన్ని క్షమించాడు. ప్రభు అతని గురించి చెప్పాడు, దావీదు నా హృదయానుసారమైన మనిషి, నా ఇష్టానుసారమైన వ్యక్తి. యూరియా భార్య విషయంలో తప్ప అతడు ఏ విషయంలో నన్ను బాధ పెట్టలేదు, ఆ విషయంలో కూడా పశ్చాత్తాపడ్డాడు కాబట్టి నేను అతన్ని క్షమించాను.